ఖమ్మంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం మున్నేరు వరద బాధితులకు సహాయం. విజయనగరంలో రైతుల ఆందోళన. ట్యాంక్ బండ్ను తలపిస్తున్న తాళ్ల చెరువు. కిషన్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ. అయినవెల్లి ఆలయంలో చవితి ఉత్సవాలు. విశాఖలో ఘనంగా ప్రారంభమైన వినాయక నవరాత్రోత్సవాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోటెత్తుతున్న వశిష్ఠ గోదావరి. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని, ఈ వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా ఎంపీ ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి వరద బాధిత ప్రాంతాలను, నష్టపోయినటువంటి వరద బాధిత ప్రాంతాల ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతకు ముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, మా యొక్క శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పర్యటించడం జరిగింది. నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత మరి ఇంకా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అనేక రకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రావాలనే దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు పార్టీ తరఫున అనేక ప్రాంతాల్లో ఈ బస్సు కోసం ఇక్కడ పెట్టాము. అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా గ్రాసరీస్ ఇచ్చేటువంటి, నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇది ఇప్పుడే ప్రారంభించాము. ఇది రానున్నటువంటి రోజుల్లో కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అనేక సంస్థలు, సామాజిక సంస్థలు కానీ వాళ్ళు కూడా అనేక రకాలుగా సాయం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా వరద బాధిత ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళను పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి. సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఎందుకంటే మరి కనుచూపు మేరల్లోనే మరి ఎక్కడ ఇల్లు కనిపించకుండా పూర్తిగా నేలమంటమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మున్నేరు వాగు పొంగడము, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధికమైనటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇల్లు కోల్పోయారు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయారు, కట్టు బట్టలతో ఉన్నారు. వాళ్ళని అందరం కలిసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి SDF నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడము, వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందించడము, వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం, ఆ ఇళ్లలో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ కానీ, ఆ తర్వాత కావాల్సినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు కోల్పోయారు, అసలు ఇల్లు కూడా లేదు అక్కడ. కాబట్టి వాళ్ళకి ఎక్కడ మరి వసతి ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించినటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంట్లో కావాల్సినటువంటి వంట పాత్రలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సామాగ్రి కానీ, చదువుకున్నటువంటి పిల్లలకు టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, ఇతర అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇది ప్రకృతి కారణంగా వచ్చినటువంటి వైపరీత్యం. ఇది అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క మరి రిలీఫ్ యాక్టివిటీ, వరద బాధిత సహాయ కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొంత స్పీడప్ కూడా చేయాలి. ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాము, ఈ రోజు కూడా వస్తున్నటువంటి వార్తల ప్రకారము
మరి సైక్లోన్ ఎఫెక్ట్ కూడా వచ్చేటువంటి 2-3 రోజుల్లో ఉంటుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరింతగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అన్ని సామాజిక సంస్థలను కూడా కోరుతా ఉన్నాను. అన్ని సామాజిక సంస్థలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలను చేతులు పెట్టుకొని సర్వస్వం కోల్పోయి పసిపిల్లలను మరి ఒడిలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి, భుజానేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఈ విషయంలో మరి ఎక్కడ కూడా రాజకీయాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు, బాధితులైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆదుకోవాల్సినటువంటి మానవతా దృక్పథంతో తీసుకోవాల్సినటువంటి చర్యలు అందరం కలిసికట్టుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర బృందాలు కూడా పర్యటించి వాళ్లకు మరి ఏ రకంగా రైతులకు కానీ లేకపోతే ఇతరత్ర పశువులు కోల్పోయినటువంటి వాళ్ళకు కానీ మరి ఇతర వస్తువులు కోల్పోయినటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్రొఫార్మా మరి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాని ఆధారంగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో తప్పకుండా ఇస్తాము. అది నివేదిక రావాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యటించబోతా ఉన్నారు. మరి ఆ లోపల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో డిజాస్టర్ SDF ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ ద్వారా తాత్కాలికంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మరి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు. వారిని కూడా నేను ఇంతవరకు కోరడం జరిగింది. వారు కూడా చెప్పారు తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధుల కొరత లేకుండా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి బాధితులు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆ దిశలో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. SDF యూటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఇంకో 200 పైన డబ్బులు 200 కోట్ల పైన డబ్బులు ఆ యొక్క ఈసీ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆగిపోయినాయి. నేను అవి కూడా గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి ఆ నిధులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా మరి అవసరమైనంత నిధులు ఇస్తాము. SDF ఫండ్స్ ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం కోసమే అన్ని రాష్ట్రాల దగ్గర ఈ రకమైనటువంటి ప్రకృతి విపరాలు వచ్చినప్పుడు ఎవరికి చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వతహా నిర్ణయం తీసుకునే విధంగా 75% కేంద్ర ప్రభుత్వము, 25% రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నిధులు జమ చేస్తారు. ఆ నిధులు తాకడానికి కూడా వీల్లేదు. ఆ నిధులు ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1300 ఉన్నాయి. కానీ అందులో మరి మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకున్నది కానీ ఆ యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు చెప్పలేదని వారు చెప్పారు. ఈ విషయం కూడా నేను మరి కేంద్ర హోంశాఖ మంత్రి అధీనంలో ఉంటుంది డబ్బు. తప్పకుండా హోంశాఖ సంబంధించినటువంటి కార్యదర్శితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మంత్రి గారు అన్నారు 1-2 రోజుల్లో నివేదిక పూర్తిగా సేకరిస్తున్నాము. ఎందుకంటే ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వివరాలు సేకరించడంలో ఇంకా రోజు సంఖ్య పెరుగుతుంది కాబట్టి మేము వివరాలు సేకరించడంలో ఇబ్బంది అయింది. కాబట్టి ఆ వివరాలు సేకరించి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర బృందాలు తిరిగి వీరికి కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి SDF నిధులు కాకుండా అడిషనల్ ఫండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ కి సంబంధించినటువంటి ఫండ్స్ వాళ్ళు కూడా ఇస్తారని చెప్పి మనం చేస్తాం. పక్కన కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా 2 పక్క పక్కనే ఉన్నాయి. కానీ అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ నష్టం జరిగినప్పటికీ కేంద్రం అక్కడికే ఎక్కువ సాయం చేస్తుంది. ఎక్కడ ఎవరికి కూడా సహాయం చేయలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 3000 పైచీలకు నిధులు గత SDF ఫండ్స్ వాళ్ళ దగ్గర రిజర్వులు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర 1300 ఉన్నాయి. అవే ఆ నిధుల గురించే మాట్లాడారు తప్ప వాళ్ళకు రాష్ట్రాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వారీగా ప్రతి సంవత్సరము 2 సార్లు 3 సార్లు SDF ఫండ్స్ రాష్ట్రాలకు వస్తాయి. ఆ నిధుల గురించే మాట్లాడారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక ఇస్తే అక్కడ కూడా ఇదే పద్ధతిలో ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడో ఒక దగ్గర ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొన్ని నామ్స్ ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిధులు సాయం చేయడం కోసం కొన్ని నామ్స్ ఫార్ములేట్ చేశారు. ఆ ఫార్ములేట్ ఆధారంగానే ఆ యొక్క నామ్స్ ఆధారంగానే నిధులు వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అదేవిధంగా హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి స్వయంగా వారు పంపించడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి కావాల్సినటువంటి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో మరి కలిసి
బాధితుల ఆరోగ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెనుకంజ తీసి సమస్య విధానం పనిచేస్తుంది. ఖమ్మం 30వ డివిజన్ పంపింగ్ మిల్ రోడ్లో వరద బాధితులకు డాక్టర్ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. అన్న కొంచెం మీరు మాత్రం కదా మీరు పట్టుకోండి కొంచెం పై ఇట్లా పట్టుకున్నాను నేను అడగ చేసి చూడండి చూడండి విజయనగరం జిల్లా దత్తిరాజరు మండలం గడసాం గ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు, చెరువు గట్లు తెగిపోయాయి. దీంతో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయి వరి నాట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం విజయనగరం జిల్లా అయ్యి అక్కడ రైతులు ఎప్పుడు నుండో చెప్తున్నారు. రోడ్డు కొత్తగానే వేశారు, 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు 4 కానాలు వేయండి, ఫ్లోటింగ్ లాగదని. ఇప్పుడు రైతులు పంట పండించుకోవడానికి ఎంత గమ్ములన్నీ చేసిన తర్వాత ఈ కానాలు లాగాలని చెప్పినా మీరు వినలేదు. చూడండి ఒకసారి పక్క చూడండి ఎలా వచ్చేసింది రోడ్డు మీద. మొత్తం రైతు పంట పొలాలు మొత్తం పొంగొట్టేసాయి, పంట పొలాలు కూడా ముంచేసాయి. అధికారులకి అలాగే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము విన్నపం చేస్తున్నాం. మరొక 2 కానాలు వేస్తే ఈ రోడ్డు మీదకి ఫ్లోటింగ్ మొత్తం ఎంత కొట్టకంట ఉంటుందని దయచేసి రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ పంట పొలాలు ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పంట పొలాలు పోతున్నాయి అనేసి వర్షంతో కూడా వచ్చి ఉన్నారు రైతులు. బెంగతోటి, బాధతోటి డబ్బులు అంతా మదుపు పెట్టిస్తాము, మా కేటీ ఇలాగ జరిగిపోయిందని బాధతోటి మీకు అందరికీ విన్నపించుకున్నాం. గడసాం గ్రామంలోనే ఏం జరిగినా పెడతాం, మీకు కొద్దిగా రెస్పాండ్ అవుతారని మేము కోరుకుంటున్నాం. మరో 2 కానాలు వేయాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి రోడ్డు కూడా చూడండి, రోడ్డు కూడా వచ్చింది, రోడ్డు కూడా తగ్గిసింది. ఒకసారి చూడండి. చెప్పు, పంట పొలాలు మునిగిపోయి చెప్పు. అయ్యా, పంట పొలాలు చూడండి ఎలా మునిగిపోయారు. రైతులు ఎలాగో ఆందోళన చెందుతున్నారు. గడసం రైతులు అలాగే ఈ పొలబొలం అనేది అంతనా మొత్తం ఆ కానాలు లాక్క ఈ మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయి కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎంఆర్ఓ గారి దృష్టికి ఇది పంపాలని కోరుకుంటూ రైతులకు కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను.
కొద్దిగా దీని గురించి దృష్టి పెట్టమని మీ అందరికీ చొరవ చేసి తీసుకుంటారని కోరుకుంటున్నాను. ట్యాంక్ బండ్ను తలపిస్తున్న తాళ్ల చెరువు. నాడు అన్యాక్రాంతమై శిథిలమై అరణ్యరోధన చేసిన తాళ్ల చెరువు నేడు నాయకుల స్ఫూర్తిగా భావి తరాల భవిష్యత్తుగా నిర్మించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చెరువుల నిర్మాణం రాజులకే సొంతం, పునరుద్ధరణ పునర్జీవం నిరంజన్ రెడ్డికే సాధ్యమైందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకనాడు అన్యాక్రాంతమై శిథిలమై అరణ్యరోధన చేసిన తాళ్ల చెరువు నూతన జవసత్వాలు నింపుకొని గంగమ్మ తల్లి దీవెనలతో గలగలా పారుతూ చూపరుల దృష్టిని ఆకర్షించి ఆహ్లాదపరుస్తుంది. అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో చవితి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుండే మంగళ వాయిద్యాలతో, పూనే డప్పులతో, వివిధ కళాకారుల నృత్యాలతో ఆలయానికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు తీర్థ ప్రసాదం, అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆలయ ప్రధాన అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. ఇలా వచ్చి నాడు గురుగారు పాదవేస్తారు తీసుకో, గురుగారు పాదవేస్తారు తీసుకో. విశాఖలో కొలువైన సంపత్ వినాయక ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజాము నుండి సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. విశాఖలో పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కలిగేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. వినాయక చవితి కావడంతో భక్తులు ఆలయంలో కిటకిటలాడుతున్నారు.
వారికి యావత్ అందరికీ కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఎదురుకి కుమార్ వినాయక్ ఇప్పుడు సివి రాజేశ్వరరావు ఒక ప్రతి గీతంతో మనం ప్రకటిస్తున్నారు. ఆర్కెస్ట్రాపై పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి నది క్రమేపీ పెరుగుతూ పోటెత్తుతోంది. యలమంచలి మండలం కనకాయ లంక కాజ్వే పైకి చేరిన వరద నీరు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. pasuran kakeknya lah. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామ పంచాయతీ అల్లిపురంలో ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిర్రా సాయి 13 సంవత్సరాల వయసున్న బాలుడు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ బెల్లంకొండ రామారావు ఇంజెక్షన్ వేశాడు. దీంతో ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడు. బాలుడు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సింగరాయపాలెం కొంజర్ల మండలం మా పిల్లగాడికి జ్వరం తగిలింది. ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచింది, వచ్చి క్యాండిల్ పెట్టిండు. ఆ సూదయంలోనే అమ్మటే రియాక్షన్ అయి చచ్చిపోయింది. దానికి కారణం ఆర్ఎంపీ డాక్టర్. ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరద బాధితులు నిరసన తెలియజేశారు. ఖమ్మం జిల్లా దంశలాపురంలో తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. పోలీసులు స్పందించట్లేగా, ఏం స్పందిస్తారు? ఏమైనా కరెక్ట్గా